శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 10వ అధ్యాయ 10వ అధ్యాయం విభూతి యోగాన్ని ఈవేళ మనం భక్తి శ్రద్ధలతో మొదటి శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రీ భగవానుడు చెబుతూ ఉన్నాడు, భూయ ఏవ మహాబాహు శృణు మే పరమం వచః యత్తేకం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భగవానులు చెబుతూ ఉన్నారు, గొప్ప బాహువులు గలవో అర్జున, నా మాటలు విని సంతసించుతున్న నీకు హితమును గలుగజేయు నుద్దేశముతో మరల ఏ శ్రేష్టమగు వాక్యమును నేను చెప్పబోతున్నానో దానిని వినుము అని. గురు వాక్యములను శిష్యుడు ఆసక్తితో శ్రవణము చేయుచు ప్రీతిని కనబరుచున్నప్పుడు గురువునకు ఉత్సాహము జనించి కరుణతో ఇంకను ఎంతయో మహత్తరముగు బోధను గావించును. కనుకనే శ్రద్ధ అవసరం. అశ్రద్ధతో వినినది వినని దానితో సమానము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు. ఇచ్చినది ఇవ్వని దానితో సమానము అని చెబుతూ ఉన్నాడు. అశ్రద్ధయా హృతం దత్తం తపస్తప్తం శృతం చ ఎత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రయే నో ఇహ అని కూడా మనకు భగవానుడు తెలియచేశాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించి శ్రద్ధతో ఏ పనినైనా చేయాలి. అందులో బ్రహ్మ విద్యకు సంబంధపడినటువంటిది తన్ను తాను తెలుసుకోవాలనేటువంటి విషయం. ఈ యొక్క జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకోవాలి, దుఃఖరహితులు కావాలి, భ్రాంతిరహితులు కావాలి అనేటువంటి వాళ్ళకి మరి ఇక శ్రద్ధ ఎట్లా ఉండాలి? అనన్య శ్రద్ధ కలిగి ఉండాలి, అనన్య భక్తి కలిగి ఉండాలి అని మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. అర్జునుడు భగవంతుని వాక్యములను అత్యంత శ్రద్ధతో ఆలకించుచు అమృత పానము చేయుచున్న వారిని కనుక, ఆ విధంగా అమృత పానము చేయుచున్న వాని చందమున ఉన్నాడు గనక గీతోపదేశము శ్రవణమున పరమ ప్రీతి వ్యక్తము చేయుచుండెను. కనుకనే ప్రియమాణాయ అనగా ప్రీతిని పొందుచున్న అని చెప్పబడిను. శ్రీకృష్ణుని బోధ అర్జునుని బాధను పోగొట్టుచుండెను. అందువలననే అర్జునకు భగవద్వాక్యములందు ప్రీతి మెండుగా నుండెను. ఇది ఎంతయు గ్రహించి శ్రీకృష్ణమూర్తి ఉత్సాహభరితుడై ఇట్టి శ్రద్ధాళువగు శిష్యునకు ఇంకను భగవతత్వమును గూర్చి బోధించిన బాగుండునని తలంచి మరల బోధనుపక్రమించుతున్నారు. అందుచే భూయ మరల అని చెప్పబడిను. పరమార్థ విద్యను మరల శ్రవణము చేయుచు, శ్రవణమునర్చిన దానిని మననము చేయుచు నిధిధ్యాసనము గావించుచుండినా అది లెస్సగా జీర్ణము కాగలదు. పూర్వము చెప్పిన దానిని తిరిగి భగవానుడు చెప్పనారంభించుట కిదియును కారణమయున్నది. అర్జునునకిట్టి పునః పుణ్య విచారణచే అతి శయశ్రవణాదులచే దైవతత్వము బాగుగా హృదయస్థము కాగలదు అని భగవానుని అభిప్రాయం. ఇట్లు చెప్పిన దానిని మరలా చెప్పుట సంభవించుతున్నది. హిత కామ్యయ శ్రద్ధాళువగు శిష్యునకు గురువు హితమునర్చదలంచును. అన్నిటికంటే గొప్ప హితము బంధ విముక్తియే అయ్యేది. ప్రాపంచిక పదార్థ ప్రధానముచే ఎన్నటికి కలుగనేరదు. ఆధ్యాత్మిక జ్ఞానదానము చేతనే కలుగగలదు. అందువలన అర్జునునకు అత్యంతిక హితము చేకూర్చదలంచి భగవానుడు తత్వబోధ గావింపనారంభించెను.
కావున పరమం వచః అని చెప్పుట వలన శ్రీకృష్ణమూర్తి చెప్పబోవు వాక్యములు సామాన్యములైనవి కావనియు జీవుని హృదయస్థమగు అనాది అజ్ఞానాంధకారమును తొలగించగలవని మనకు స్పష్టమవుతున్నది. కావున విఘ్నుడగువాడు తన జీవితమును వ్యర్థములను ప్రాపంచిక వాక్యములను వినుటయందే గడిపివేయక సంసార తరుణోపాయములను తెలుపునట్టి ఇట్టి పరమ వాక్యములను పరమార్థ జ్ఞానమును కూడా వినవలయను. ఇక్కడ కూడా వినవలయను అనే పదాన్ని భగవానుడు వాడాడు. అంటే సంసారాన్ని వదిలేసి ఎక్కడో గుహల్లో కూర్చోవాలని చెప్పలేదు. అన్నపానీయములు మాని కఠోరమైనటువంటి తపస్సు తల క్రిందులుగా కాళ్ళు పైనగా పెట్టి తపస్సులు చేయమని చెప్పలేదు. సంసారాన్ని చూసుకుంటూ సంసారములోనే ఉంటూ భగవంతుని పైన దృష్టి పెట్టి శరణాగతి భావముతో అహంకార రహితులై అన్ని ప్రాణులలో ఉన్నటువంటి పరమాత్మని గ్రహిస్తూ నేను కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి నేను అహంకార రహితుడై ఉండవలసిన ధర్మం నాది, ఆహార నియమములకు కూడా కట్టుబడి ఉండవలసినటువంటి ధర్మము నాది, ప్రకృతికి అపకారము చేయక పరమాత్మను తెలుసుకుంటూ పరమాత్మ యొక్క కరుణ కటాక్షముల చేత నేను ఈ జీవితాన్ని సాధారణంగా సచ్చీలతతో సద్బుద్ధి కలిగి జీవించాలి అనే మార్గం ముందు మనిషికి కలగాలి. శ్రీకృష్ణమూర్తి చెప్పబోవున్నది ఎట్టి వాక్యములు అంటే సర్వశ్రేష్టములైన వాక్యములు కదా భగవానుడు చెబుతూ ఉన్నాడు. కావున శ్రీకృష్ణుడు అర్జునునకు పరమార్థ జ్ఞానమును మరల ఎందుకు బోధించాలి అనుకున్నారు? ఇది మనం గమనించాలి. ఎందుకు అంటే మనిషికి మరుపు ఆవరిస్తుంది. అజ్ఞానం దగ్గరలో ఉన్నాం మనం. అజ్ఞానం అనేది తొలగితే ఆ జ్ఞాన స్వరూపము నీవే, ఆ పరమాత్మ స్వరూపము నీవే. కావున అజ్ఞానానికి దగ్గరగా ఉన్నావు కాబట్టి అజ్ఞానాంధకారణమునకు అజ్ఞాన ఆవరణకు లోనై ఉన్నావు కనుక నిత్యము కూడా పరమాత్మ చెబుతున్నటువంటి విషయములు వింటూ ఉండవలసినదే. అందుచేతనే పరమాత్మ చెప్పిన విషయములను మరల చెబుతూ ఉన్నాను అని ఇక్కడ చెప్పాడు అని మనం గమనించవలసి ఉంటుంది. భగవద్వాక్యములందు అర్జునుడు పరమాశక్తిని కనబరిచెను. అందుచే అతనికి హితమొనత్పదలంచి అట్లు చెప్పదొడిగను. ఒకసారి చెప్పేశాను కదయ్యా నీకు, నేను మళ్ళీ చెప్పాలనా అనే మాట గురుమూర్తులు ఎప్పుడు కూడా అనరు. శిష్యులు ఒక శ్రద్ధను బట్టి శిష్యులకు బోధ అర్థమయ్యే విధంగా చెబుతూనే ఉంటారు. భ్రాంతి రహితులను చేసేంత వరకు శిష్యునికి బోధ చెబుతూనే ఉంటారు గురుమూర్తులు. నాటి నుంచి నేటి వరకు కూడా, శ్రీకృష్ణమూర్తి నుండి నేటి గురువుల వరకు కూడా అదే మాదిరిగా ఉంటుంది గురు సాంప్రదాయం. ప్రపంచంలో అన్ని హిత కార్యముల కంటే గొప్పది ఏది అంటే పరమార్థ విద్యే గొప్పది అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. తన యొక్క యోగ శక్తిని ఆధ్యాత్మికమును అన్నిటినీ కూడా భగవానుడు ఈ యొక్క శ్లోకము ద్వారా మనకు తెలియచేస్తాడు. రెండవ శ్లోకాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.